హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చతుషష్ఠి యోగిని గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లలిత కన్య శుక్రద యోగిని గురించి చెప్పుకుందాం. ఈమె ద్విత్రేంస యోగిని అనగా 32వ యోగిని. ఈమె లలితాదేవి యొక్క కళలతో నిండి ఉంటుంది. ఈమె కన్యగా మనకు దర్శనం ఇస్తుంది. కామ ప్రేరేపితంగా అనగా సంసారబద్ధమైన సుఖ జీవనం అందించేందుకు ఈమె చాలా వరకు తోడ్పడుతుంది. పుత్ర సంతానం ఇచ్చే దేవతగా ఈమెకు ప్రత్యేక స్థానమే ఉంది. ఈమెను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంతాన వృద్ధి మరియు దేహదారుఢ్యము, ఆహ్లాదకరమైన వర్చస్సు, ఆనందకరమైన జీవితం ప్రసాదించగలదు. ఈమె యొక్క మంత్రం కూడా 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసి ఈమె యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఈమె యొక్క పురస్కరణ చేయాలనుకునే వాళ్ళు 1,00,000 జపం చేయవలసి ఉంటుంది. పురస్కరణ విధులు చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగంలోని విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ లలితా కన్యా శుక్రద యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లలితా కన్యా శుక్రద స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లలితా కన్యా శుక్రద స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం లలితా కన్యా శుక్రద స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు, తులసంధ్య మరసంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తులసంధ్య మరసంధ్య కేవలం ఒక 108 చొప్పున జపం చేస్తూ రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. సుష్ణాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి జపం చేయవలసి ఉంటుంది. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్ష కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకొని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. మీరు ఈ యోగిని సాధన చేయాలన్నా లేక యక్షిని సాధన చేయాలన్నా కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు, ఆకర్షణ తిలకముల కొరకు మేము డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధన యందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగగలం. కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.